రేపు హైదరాబాద్ ధర్నా చౌక్ లో రైతు దీక్షకు పిలుపునిచ్చింది బీజేపీ. 24 గంటల పాటు జరిగే రైతు దీక్షలో పార్టీలకి అతీతంగా రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఎంపీ ఈటెల రాజేందర్. హామీలు అమలు చేయని కాంగ్రెస్ మెడలు వంచేలా ఉద్యమం చేయాలన్నారు ఈటెల. రైతులకి షరతులు లేకుండా రుణమాఫీ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. రేవంత్ రెడ్డి మోసపు మాటలకు మారుపేరుగా నిలిచింది కాబట్టి, అబద్ధాలే ఆయన జీవితం కాబట్టి, ఆయన ఫిలాసఫీ కాబట్టి ఇవాళ ప్రజాందోళన తప్ప, మనం ఐక్యమై ఆందోళన చేస్తే తప్ప ఈ సర్కారు మెడలు వంచితే తప్ప మనకు రుణమాఫీ కాదు. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఎంతమందికైతే రుణమాఫీ రాక ఇవాళ బెంగటిల్తున్నారో, ఇవాళ అప్పుల పాలై ఆగమవుతున్నారో వాళ్ళందరినీ కూడా రేపు ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు ఉదయం 11 గంటల నుంచి మొదలుపెట్టి ఎల్లుండి ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఇవాళ ఇది 24 అవర్స్ దీక్ష. కాబట్టి దయచేసి ఎవరెవరి రైతులైతే ఇవాళ మాకు ఫోన్ చేస్తున్నారో, ఏ రైతులైతే మా పార్టీ పక్షాన ఊళ్ళలోకి వచ్చినప్పుడు మాకు మీ నివేదికలు ఇచ్చిండ్రో వాళ్ళందరూ కూడా తల్లి వచ్చి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ఆయనకు సెన్సిటివిటీ కానీ, అయ్యో ప్రజలు అనేటువంటి భావన కానీ, రైతాంగానికి అబద్ధం ఆడితే మంచిది కానటువంటి సోయి లేదు.